డెడ్ లిఫ్ట్ ఎత్తినప్పుడు బ్యాక్ ఫైర్ అయింది. Attention, please due to an emergency, it is necessary to evacuate the building. సో ఎర్లీ మార్నింగ్ చూజ్ చేసుకుంటే ఇది అడ్వాంటేజ్. గుడ్ మార్నింగ్ డార్లింగ్, నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వ్లాగ్. సో టైం వచ్చేసి 6 అవుతుంది, 5:30కి లేచా. సో జిమ్కి చాలా గ్యాప్ తర్వాత వెళ్తున్నా, ఎందుకంటే బ్యాక్ పెయిన్ వల్ల ఒక 15 to 20 days అయినా జిమ్ పోలేదు. సో మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం. చూద్దాం ఇప్పుడన్నా కొద్దిగా ఆచి తూచి అడుగేయాలి సార్ జిమ్లో. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. పోయినసారి డెడ్ లిఫ్ట్ ఎత్తినప్పుడు బ్యాక్ ఫైర్ అయింది, ఈసారి అన్నీ కాకోకుండా వెళ్సి పొద్దున్నే ఎర్లీ మార్నింగే కామ్ అండ్ కంపోజ్డ్ అని అసలుకి అట్మాస్ఫియర్ అయితే ఎక్కువ వెహికల్స్ ఉండవు, రోడ్డు మీద ఎక్కువ మంది ఉండరు. ఎర్లీ మార్నింగ్ అయితే టైం షిఫ్ట్ చేసా 5:30కి. ఇదైతే బెస్ట్ టైము, జిమ్లో ప్లేస్ ఉంటుంది, అలాగే ఎవ్వరు అడ్డు రారు, తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు, ఎక్విప్మెంట్ ఖాళీగా ఉంటుంది. సో దానికోసమే నడుచుకుంటూ వెళ్తున్నా, అంటే బైక్ ఎందుకు కదా, దగ్గర కొద్దిగా పెట్రోల్ సేవ్ చేద్దామని అంతే. పై ఫ్లోర్లో ఇన్స్టామార్ట్ అది ఉంది, ఇన్స్టామార్ట్ స్టోర్ ఉంది ఈడ. ఏమో పొద్దున్నే ఆ బండ్లు ఎట్లా పోతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఇలాక లాస్ట్ టైం చెప్పా కదా పెట్రోల్ సేవ్ చేద్దామని, బొంగు చలికి తట్టుకోలేక నడుచుకుంటూ వచ్చాడా. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అని వీళ్ళు ఎలా అవుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. సో ఎర్లీ మార్నింగ్ చూజ్ చేసుకుంటే ఇది అడ్వాంటేజ్, ఖాళీగా ఉంటుంది, ఎవరు ఉండరు, మోస్ట్లీ మహా అయితే 2-3. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. ఎనీవే లెట్స్ స్టార్ట్ అవర్ వర్కౌట్. మళ్ళీ వెళ్దాం బుయ్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ బ్యాక్ పెయిన్ తర్వాత ఈరోజు జిమ్కు పుష్ వర్కౌట్ అయితే చేసా, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారు. చెస్ట్ షోల్డర్ అయిపోయింది, ఇంకా ట్రైసెప్ ఉంది చేయాలి. A few hours later. కంప్లీట్ చేసాము మన ఫస్ట్ సెషన్ని. సో ఇక రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోదాం బుయ్. రాత్రి రోడ్ వేసి పెట్టారు, మొత్తం తొక్కి పెట్టారు, ఎవరో ఫుల్గా మళ్ళీ వేసుకుంటారా. వాళ్ళు అనుకుంటుంటారు మీకు రోడ్ వేసి బొక్కరా అని. ఈరోజు థర్స్డే గుడికి వెళ్ళాలి. నైట్ టైం వెళ్ళేవన్నీ ప్రీవియస్గా, ఇప్పుడు టైం కుదరట్లేదు కదా. సో పొద్దున్నే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోదాం. రేస్ చూడండి, ఆ పొగ మంచులో దూసుకొచ్చున్నాయి. అదిగోరా భైరవ అని ఒక్కొక్క రేస్ తన్నుకుంటూ వచ్చింది. పదరా సార్ ఏంటి సార్ అది? సారీ మర్చిపోయా, ఎంతవరకే వచ్చు, ఆ 2 లైన్లే వచ్చు. ఆఫీస్లో క్రిస్మస్కి పెద్ద సెట్ వేసినారు, సెలబ్రేషన్స్ ముందుగానే స్టార్ట్ చేసినట్టున్నారు. ఎంత పెద్దదో చూడండి. ఆ బిల్డింగ్లు అవునులే, ఈ బిల్డింగ్లకు తగ్గట్టు అది కూడా అంత పెద్దదే ఉండాలి కదా. సో దానికోసం చేసినట్టున్నారు. బా, ఈ బిల్డింగ్ల మధ్యలో ఏం సూట్ అయింది అసలు, సూపర్. Please do not panic, remain calm and stand by for further instructions. Attention, please due to an emergency, it is necessary to evacuate the building. ఓయమ్మా, 12వ ఫ్లోర్లో ఉంటేనే ఇంతసేపు పడింది. పొరపాటున 19th 20th ఫ్లోర్లో కూర్చునింటే, 27th ఉంటే సావే. కింద ఏదో నార్మల్గా చూపిస్తారు అనుకున్నా, బట్ ఇక్కడ చూస్తే ఫుల్ అరేంజ్మెంట్స్ చేశారు చూడండి. రెస్క్యూ వెహికల్ కూడా వచ్చింది. లెట్స్ గో, దాన్ని అయితే చూసేద్దాం. ఇది మొత్తం 9 floors వరకు పోతుందంట. యాక్చువల్ గా దాన్ని స్టార్టింగ్ లో చూసి ఫైర్ ఇంజిన్ అనుకున్నా, ఇంత పగడ్బందీగా ప్లాన్ చేశారే అనుకున్నా, బట్ తీరా చూస్తే అది రెస్క్యూ వెహికల్ అంటున్నారు. యాక్చువల్లీ 9th floor వరకు రెస్క్యూ చేస్తుందంట ఇది. బట్ ఈ బిల్డింగ్ మొత్తం ఉండేది 27 floorలు ఉంది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో అదే పక్కన పెడితే ఇది వచ్చి 15 నిమిషాలు అవుతుంది, ఇంకా అక్కడే ఉంది. ఇంత లేట్ అయితే ఇది పైకి వెళ్ళాల్సిన పని కూడా ఉండదేమో. కొద్దిసేపు లేట్ చేస్తే ఫైర్ యాక్సిడెంట్ అయితే.
ఇంకా ఇది లాగ్ అయిపోతుంది, పక్కన ఏదో చేస్తున్నారు, దాన్ని జూన్నీకి అయితే పోదాం పదండి. యాక్చువల్గా ఈ సెట్ అంతా బాస్కెట్బాల్ కోర్ట్ దగ్గర వేశారు అండ్ అది కూడా ఒక అసెంబ్లీ పాయింట్. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకో మొత్తం ఈ ఏరియాకే రావాలంట. ఈ ఆఫీస్ చుట్టూ కొన్ని అసెంబ్లీ పాయింట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ అసెంబ్లీ పాయింట్ల దగ్గరికి అయితే రావాలి. అండ్ ఈ బాస్కెట్బాల్ కోర్ట్ దగ్గర కూడా వన్ ఆఫ్ ద అసెంబ్లీ పాయింట్. దీని చుట్టూ కూడా స్ప్రింక్లర్స్ ప్లస్ వాటర్ ఫైర్ ఇంజన్ అన్ని చుట్టూ అయితే పెట్టారు. ఆ స్ప్రింక్లర్స్ ఆన్ చేశారు. పొరపాటున గాల్లో స్మోక్ వల్ల మళ్ళీ ఏదన్నా ఫైర్ అంటుకోకుండా అసెంబ్లీ పాయింట్ చుట్టూ ఇలా స్ప్రింక్లర్స్ పెట్టి ఆన్ చేస్తారంట. చూసిన చాలు కానీ ఓపిక చచ్చిపోయింది. ఆ 12 ఫ్లోర్లు దిగేసరికి పానం పోయింది. ఇంకా పైకి పోయి ప్యాక్ చేసుకుని ఇంటికి పోదాం పదండి. మళ్ళీ కూర్చొని పని చేసేంత ఓపిక కూడా లేదు నాకైతే. లెట్స్ గో. ఆ లిఫ్ట్ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలో ఇంకా మనం ఆడికి పోయి. సో స్టేషనరీ అయితే ఆర్డర్ పెట్టాను. ఒక నోట్ ప్యాడ్ కిందికి పోయి తీసుకొచ్చుకుందాం. ఫ్రీయేగా, ఎలాగో ఫ్రీ అంటే ఫ్రీ ఏం కాదు, మంత్కి 2 ఇస్తారు బల్క్ ప్రోడక్ట్స్. ఒక బుక్ పనికి వస్తుంది, పెద్దది ఇస్తున్నా అన్నారు, సో తీసుకుందామని వెళ్తున్నా. చూపిస్తా. చూచూ ఇచ్చారు పెద్ద బుక్ ఇచ్చారు ఈసారి. అసలు డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. ఓపిక చచ్చిపోయింది. యాక్చువల్గా ఎనర్జీగానే ఉండే. ఎప్పుడైతే ఆ ఫైర్ డ్రిల్ వల్ల పైనుంచి కింది వరకు దిగినానో అయిపోయింది. నిన్ననే కాలుకు దెబ్బ తగిలింది. దాని తర్వాత ఈ 12 ఫ్లోర్లు దిగేసరికి మటాష్. ఇంకా నయం ఆ 19th 20th ఫ్లోర్లో ఉంటే బ్లాస్టే. ఇంకా ఎనీవే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్స్. ఉంటా బాయ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.